ఏ జీవుడని గుర్తుపెట్టుకోండి, ఏ జీవుడైనా భూలోకం నుంచి యమలోకానికి ప్రయాణం చేయవలసిందే. ఇది పట్టే సమయం 11 నెలలు. 11 నెలలు జీవుడి యాతన శరీరం అంటాం దాన్ని. ఈ శరీరం వదిలేసిన ఇంకో శరీరం వస్తుంది మనకు, ఆత్మ శరీరం తీసుకుని అనుభవించడానికి. అందుకే యాతన శరీరం అంటాం దాన్ని, బాధ అనుభవించడానికి ఆ శరీరం 11 నెలలు పడుతుంది. కాబట్టి 11 నెలల తర్వాత జడ్జిమెంట్ అప్పుడు తెలుస్తుంది యమధర్మం. మనం ఏం చేస్తాం, మన కర్మ అకౌంట్ ఓపెన్ చేస్తారు. సో అందుకేనా సంవత్సరికాలు ఎందుకు పెడతామంటే 11 నెలలు. ఎందుకు ఆ క్షణం, ఆ 11 నెలల తర్వాత జీవుడు అక్కడ అడుగు పెడతాడు యమలోకంలో. అతను చేసిన పనులు బట్టి స్వర్గలోకమా నరకలోకమా. కానీ ఒక వైష్ణవ భక్తుడు, భక్తి మార్గంలో ఉండేవాడు, పాపాలు చేయకుండా లోకహితం కోసం బతికేవాడు చనిపోయిన తర్వాత ఎట్లా 11 నెలల ప్రయాణం యమలోకం వెళ్ళి ఇక్కడి నుంచి స్వర్గలోకం వెళ్దాం, ఇక్కడ నుంచి నరకలోకం వెళ్దాం, ఇవన్నీ ప్రయాణం ఉండదు. భూలోకం డైరెక్ట్ వైకుంఠలోకి వెళ్ళిపోతారు అంతే. కాబట్టి మనిషి ఆలోచించాల్సింది స్వర్గలోకం కాదు, వైకుంఠలోకం. స్వర్గలోకం వెళ్ళి మళ్ళీ కిందకి రావాల్సింది. ఇప్పుడు మీ బిల్డింగ్ 10 ఫ్లోర్లు ఉంది, 15th ఫ్లోర్ వెళ్తారు, కిందకి మళ్ళీ రావాలి కదా, మీరు ఆడే ఉండిపోతామా? అవును కదండి, ఏదో పని మీద రావాల్సిందే కదా. కానీ విడుదల అంటే ఏమిటి? బిల్డింగ్ నుంచి బయట పోవడం కదా విడుదల అంటే. మనం ఏం చేస్తున్నాం, 10th ఫ్లోర్ కాసేపు, 15th ఫ్లోర్ కాసేపు, 2nd ఫ్లోర్ ఇక్కడ తిరుగుతున్నాయి బిల్డింగ్లోనే. మోక్షం అంటే ఏమంటే బిల్డింగ్ నుంచి బయట రావడం. పనిష్మెంట్. యమలోకం అంటే బేస్మెంట్, లైట్ ఉండదు, చీకటిగా ఉంటుంది. యమలోకంలో సూర్యుడు ఉండడు. సూర్యుడు భూలోకం తర్వాత సూర్యుడు ముందులకు, కింద లోకాలు సూర్యుడు వెళ్ళడు. అతల సుతల సాతల లోకాలు సూర్యుడు వెళ్ళడు. కాబట్టి ఆ రాజు యమలోకం వెళ్ళిన తర్వాత యమడు అడుగుతాడు, నువ్వు చెర్ల దానాలు చేసావయ్యా, నువ్వు ఏది అనుభవిస్తావు? నువ్వు చేసిన పుణ్యం అనుభవిస్తావా, చేసిన పాపం అనుభవిస్తావా? చూడండి, ఆయన ఏం చెప్తే యమధర్మ చెప్పలా, నువ్వు చాలా పుణ్యం చేసావు, పాపాలు చేసావు, పాపాటి పుణ్యాలతో పాపాలంతా బ్యాలెన్స్ చేద్దాము. అది కాదు, 2 వేరే అకౌంట్లు, 2 అనుభవించి తప్పదు. అప్పుడు ఆయన పుణ్యాలు చాలా ఉన్నాయి కాబట్టి ముందు బాధలు అనుభవించేస్తాను ఏమైనా ఉంటే, తర్వాత పుణ్యాలు స్వర్గలోకాలు అనుభవిస్తాను కావాలంటే. అంటే పాపం ఏం చేస్తున్నావంటే, నువ్వు ఒక బ్రాహ్మణుడికి దానం చేసిన గోవుని మళ్ళీ దానం చేసావు కదా, దానికి శిక్ష బలిలాగా పుట్టాలి, ఒక బల్లిలాగా. అయ్యో, దానికే బల్లి అయితే మనం చేసిన పాపాలు కలియుగంలో మన భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడండి. అద్భుతంగా ఉంటుంది. అద్భుతం. అంటే బల్లిలాగా పుడతాడు. పుట్టిన తర్వాత కృష్ణుడు కృష్ణ యుగంలో ద్వాపరగా జరిగిన లీల ఇది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. పిల్లలందరూ ఆడుకుని వెళ్తారు. వెళ్తే ఒక బావిలో పెద్ద బల్లి అయిపోయి, బల్లి ఇరుక్కున్నట్టుగా పడిపోయి ఉంటుంది బావిలో. ఏడుస్తూ నొప్పితో ఉంటుంది. పిల్లలందరూ చూసి భయపడి వచ్చేస్తారు. కృష్ణుడు తెలుస్తుంది ఒక బల్లి ఉంది ఎక్కడ అంటే, కృష్ణుడు వెళ్తాడు. కృష్ణుని గతమంతా తెలుసు కదా, అప్పుడు కృష్ణుడి స్టోరీ చెప్తాడు. చూడండి, నృగుడు ఇన్ని చేశాడు, ఒక గోవుని దానం మళ్ళీ చేయడం వల్ల చేసిన దానాన్ని బల్లి అయిపోయాడు. అప్పుడు కృష్ణుడు అతని మీద దయతో ఇలా స్వామి అతని స్పర్శతో ఆ బల్లి నుంచి బయట వచ్చేస్తాడు. ఆ శాప విముక్తుడైపోయి పాపం నుంచి బయట పడిపోతాడు కృష్ణుడి యొక్క దర్శనంతో. మళ్ళీ పైలోకాలకు వెళ్తాడు. అప్పుడు కృష్ణ ఉదాహరణ చెబుతాడు, ఈ జీవితంలో కర్మను తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవడూ కూడా మన దానాలతోనే మన పైకి వెళ్ళిపోతాడు. నృగులు లాంటి వాడే, అంత దానాలు చేసిన వాడే బల్లి అయిపోతే, మనిషి స్వార్థాల కోసం దానాలు చేసేవాడు, పరులను మోసం దానం చేసేవాడు, అనుభవించేవాడు, వాడి భవిష్యత్తు ఏమిటి? కృష్ణుడు ఉదాహరణ చెబుతాడు. కాబట్టి మనం చేసే పనులు అంత జాగ్రత్తగా, సూర్యుడు సాక్షి, చంద్రుడు సాక్షి, దిక్కులు సాక్షి, ఆకాశం సాక్షి, పంచభూతాలు సాక్షి, ఇవన్నీ లేకపోయినా మన లోపల పరమాత్మ సాక్షి. గతిర్భర్త ప్రభువుడు సాక్షి, నివాస శరణం సుహృత్. ప్రపంచం చూడలేకపోయిన లోపల పరమాత్మ మనల్ని చూస్తున్నాడు. ఆలోచన వచ్చిన మొదలు తెలిసిన వ్యక్తి పరమాత్మనే. మనం చేసే పని ప్రపంచానికి తెలియక ముందే మన హృదయాన్ని స్కాన్ చేస్తాడు, ఎంఆర్ఐ స్కాన్ చేసినట్టు. ఎవరు చేస్తారు దాన్ని? పరమాత్మ. కాబట్టి ఆయన్ని తప్పించుకోగలుగుతామా? కాబట్టి ఇంకొక జీవితాన్ని ఇచ్చేది కూడా ఆయనే. మనం చేసిన కర్మను చూసిన సాక్షి ఆయనే. గతిర్ భర్త ప్రభు సాక్షి ఆయనే. ఇంకొక జీవితాన్ని ఇచ్చే శక్తి ఆయనే. కాబట్టి మనం స్వర్గలోకం నరకలోకం కాదు, వైకుంఠలోకం, అది మోక్షం అంటే. కానీ మనం సమంతకమణి కథ చిన్నప్పుడు చదువుకుంటూ ఉన్నాం, ఈ వినాయక వ్రతకల్పంలో కూడా చూపిస్తాం. అయితే నిజానికి ఇప్పుడు నిజంగా ఉందా సార్ సమంతకమణి? ఉందా? రకరకాల కథలు ఉన్నాయి దాని మీద. సో మీకు చాలా వరకు తెలిసి ఉంటుందని నేను నమ్మకంతో అడుగుతున్నాను. తప్పకుండా అమ్మ. సమంతక అంటే ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏమిటంటే, వినాయక స్వామి కృష్ణుడు చూశాడు కదా, ఇవన్నీ కూడా లేవమ్మా. భాగవతంలో ఇవన్నీ ఎక్కడ లేవు. దానికి ఒక లీల ఉంది. భగవంతుడు వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి మనకు నేర్పిస్తాడు.
ఎలా బతకాలి ఈ ప్రపంచంలో అని. ఉమ్, గౌరవం వస్తేనే బతకడం కాదు, కష్టాలు వచ్చినప్పుడు కూడా ఎలా దాన్ని తీర్చాలి. రామాయణమంతా నేర్పించేది మనకేమిటి? కష్టాలు వచ్చినప్పుడు ఎలా జీవితం బతకాలి. ద్వాపరయుగంలో కృష్ణుడు మనం నేర్పించాడు ఏమిటంటే, నువ్వు భక్తులే అయినంత మాత్రాన భక్తిలో ఉన్న రాక్షసుల ప్రభావం ఈ లోకం పైన ఉంటుంది. ఉమ్, రాక్షసుల నుంచి ఎలా మనం తప్పించుకోవాలి, ధర్మం వైపు ఎలా నిలబడాలి ఉమ్, అది నేర్పించాడు ద్వాపరయుగం అంతా స్వామి. ఉమ్, కాబట్టి శమంతకు మనకు ఏం నేర్పిస్తాడు స్వామి ఇక్కడ? ఈ లోకానికి ఎవరు వచ్చినా ఉమ్, ఈ లోకంలో ఉన్న మనుషుల భావాలు ఎలా ఉంటాయంటే, ధన దాహం, భూదాహం, స్త్రీ దాహం ఎవరో తీర్చలేరు. ఉమ్, నా ధనం నా జనం నా సుందరీం కవితాంబ జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహైతుకి త్వయి. గొప్ప ఆచారులు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు అంటారు, ఏం చెప్తారు చూడండి, కృష్ణ నా ధనం, ధనం నాకు వద్దు కృష్ణ, నా జనం అంటే అందరూ నన్ను గౌరవించాలి, అందరికి మనం తెలియాలి, అందరి నోట్లో మనం నానాలి, నా జనం వద్దు కృష్ణ, ఉమ్, నా జనం. కానీ ఇప్పుడు సమాజంలో ఉంది ధనం కావాలి, జనం కావాలి, ధనం ఉంటే దాన్ని గుర్తించే మనుషులు కావాలి, జనం. నా సుందరీహ అలాగ అందమైన భార్యాభర్తలు, అది వద్దు కృష్ణ. ఉమ్, మమ జన్మని జన్మనీశ్వరి, ఇంకా జన్మ ఉంటే నీ భక్తిలో ఉండాలి తప్ప నాకు ఇది ఏది వద్దు కృష్ణ అని అంటాడు. ఇప్పుడు నేర్పించేది ఏమిటంటే, ఒక ధనం ఉంటే ఏ విధంగా మనిషిని మార్చేస్తుందో ఉమ్, శమంతకమని నేర్పించే సూత్రం అది. దానిలో భగవంతుడిని కూడా ఒకసారి మనం సమాజం ఆయన్ని కూడా తోలనాడేస్తాం. అవును.